హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 10 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుండి 13th వీడియో. ఈ లెసన్కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది నేను పైన ఐకార్డ్స్లో పెడతాను ఫ్రెండ్స్. ఒకసారి అది ఓపెన్ చేసినట్టయితే ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఆర్డర్లో అయితే ఉంటాయి. చూడనట్టయితే చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అయితే ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే, మనం ఇప్పటి వరకు కంప్లీటింగ్ ద స్క్వేర్ అనే మెథడ్ని యూజ్ చేసుకొని చాలా క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ కనిపెట్టామండి. ఇప్పుడు కంప్లీటింగ్ ద స్క్వేర్ అనే మెథడ్ స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే దీనికి అప్లై చేస్తే ఏం జరుగుతుంది అంటే, మనం రూట్స్ డైరెక్ట్గా కనిపెట్టే ఫార్ములాస్ వస్తాయండి మనకి. దీనికి కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ అప్లై చేయడం ద్వారా అది మీకు చేస్తే కానీ అర్థం కాదు. ఒకసారి మనం ఈ స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి కంప్లీటింగ్ స్క్వేర్ అప్లై చేసి ఎక్స్ వాల్యూస్ అనేవి కనిపెడదామండి. చాలా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. సేమ్ టు సేమ్ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉన్నాయండి. మామూలుగా మనం చేస్తాం కదండి. సపోజ్ 2x² + 5x + 3 = 0. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ యూజ్ చేసి రూట్స్ కనిపెట్టమంటే మీరు ఏం చేస్తారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టెంట్ టర్మ్ నెట్వర్క్ పంపిస్తారు. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ x² ఉన్న నెంబర్తో ఈక్వేషన్ డివైడ్ చేస్తారు. నెక్స్ట్ a+b² కానీ a-b² కానీ అడ్జస్ట్ చేసి మనం ఎక్స్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. సేమ్ టు సేమ్ ప్రాసెస్ అండి. కాకపోతే మనం ఇప్పటి వరకు ఇక్కడ నెంబర్స్ న్యూమరికల్ వాల్యూస్ ఉండే వాటికి చేసాము. ఇప్పుడు ఇక్కడ సమ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి అనేవి ఉంటే చేస్తాం. ఓకేనండి. మనకి చూడడానికి భయంకరంగా కనబడతాయి కానీ చాలా చాలా ఈజీ అండి. మనం సేమ్ ఇక్కడ ఇటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఏ విధంగా చేస్తామో అదే విధంగా ఇక్కడ చేద్దామండి. ఓకేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టెంట్ టర్మ్ని అటుపక్క పంపించాలి. కాన్స్టెంట్ టర్మ్ అంటే ఏంటండి? ఇందులో +c. సో +cని అటుపక్క పంపించేస్తే ax² + bx = -c. నెక్స్ట్ x² ముందు నెంబర్ ఉంది, a అనేది ఒక నెంబర్. ఓకేనండి. సో దాన్ని మనం రిమూవ్ చేయాలంటే ఏం చేయాలండి? డివైడ్ అబోవ్ ఈక్వేషన్ విత్ దేంతో డివైడ్ చేయాలండి? a. సో అప్పుడు మనకి ఏమవుతుందండి? ax² / a + bx / a = -c/a అంతే. ఓకేనండి. ఇక్కడ ఏ క్యాన్సిల్ అవుతుంది. అంటే x² + b/a × x = -c/a. నెక్స్ట్ మనం ఏం చేస్తామండి? దీన్ని a+b² కానీ a-b² కానీ అడ్జస్ట్ చేస్తాం. సో ఇక్కడ a+b² అడ్జస్ట్ చేస్తామా, a-b² అడ్జస్ట్ చేస్తామా? a+b² అంటే a+b² ఈ ఫామ్గా అడ్జస్ట్ చేస్తాం. అంటే డైరెక్ట్గా దీన్ని ఈ ఫామ్గా అడ్జస్ట్ చేయలేం కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? a² + 2ab ఫామ్గా అడ్జస్ట్ చేసిన తర్వాత +b² అనేది యాడ్ చేయాలి. అప్పుడు దీని ప్లేస్లో a+b² అనేది మనం రాసుకుంటాం. ఓకేనండి. చాలా ప్రాబ్లమ్స్ మనం చేసుకున్నాము. సేమ్ టు సేమ్ ప్రాసెస్ ఇక్కడ రాసుకోండి. a² + 2 × a × b = -c/a. ఇంకా డౌట్ వస్తే కింద కూడా రాసుకోండి ఫ్రెండ్స్ ఫార్ములా. ఇంకో a² + 2 × a × b. ఓకేనండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ బ్రాకెట్లో మనకి ఏమొస్తుందండి? ఎక్స్. ఇక్కడ కూడా ఏమొస్తుందండి? ఫస్ట్ బ్రాకెట్లో ఎక్స్. నెక్స్ట్ ఇక్కడ బ్రాకెట్లో ఏమొస్తుందండి? ఎలా చెప్పాను మీకు? ఎక్స్ ముందున్న నెంబర్ని చూడు. ఎంత ఉంది? b/a. b/a. సింపుల్గా ఏం చెప్పానండి? డినామినేటర్ని 2తో ఇంటూ చేయి. అంటే b/2 × a. అంతే కదండి. లేదు b/a లేదా డివైడ్ 2 ఏదైనా ఒకటేనండి. డినామినేటర్ 2తో ఇంటూ చేసినా ఒకటే, లేదా 2తో డివైడ్ చేసినా ఒకటే. దేన్ని? ఎక్స్ ముందున్న నెంబర్ని మాత్రమే, సింబల్ని తీసుకోవద్దండి. ఓకే. మీకు దీన్ని సింప్లిఫై చేస్తే b/a × 1/2 = b/2 × a. a × 2 అన్న 2 × a అన్న ఒకటే. ఓకేనండి. మీరు ఏది చేసినా మీకు వచ్చే ఆన్సర్ ఒకటే. అంటే టోటల్గా మనకు ఆన్సర్ ఏమొచ్చినట్టండి? b/2 × a అంటే 2a. సో మనకి b బ్రాకెట్ అంటే ఇక్కడ ఈ బ్రాకెట్లో ఏమొచ్చిందండి? b/2a అంతే. ఓకేనండి. నెక్స్ట్ ఓకే. ఇప్పుడు నువ్వు బీని కంపేర్ చేసుకున్నట్టయితే బీ ప్లేస్లో నీకు ఏమొచ్చిందండి? స్మాల్ b/2 × స్మాల్ a. సో నువ్వు యాడ్ చేయాల్సిన టర్మ్ ఏంటండి? యాడింగ్. మర్చిపోకూడదు. నువ్వు ఇక్కడ కంపేర్ చేసుకుని నువ్వేం యాడ్ చేస్తావు? b² యాడ్ చేస్తావు. అంటే బీతో దీన్ని కంపేర్ చేసుకుని ఇక్కడ ఉన్న వాల్యూ స్క్వేర్ని యాడ్ చేస్తావు. అంటే నువ్వేం యాడ్ చేయాలండి? యాడింగ్ b/2a² ఆన్ బోత్ సైడ్స్ అంతే. ఓకేనండి. ఇప్పుడు మనకి ఏమవుతుందండి? x² + 2 × x × b/2a b/2a + b/2a
హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -c/a ప్లస్ b/2a హోల్ స్క్వేర్. ఓకేనండి, ఇక్కడ దాకా నీట్గా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ లాస్ట్ స్టెప్ నేను ఇక్కడ రాశానండి. x² ప్లస్ 2 ఇంటూ x ఇంటూ b/2a ప్లస్ b/2a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -c/a ప్లస్ b/2a హోల్ స్క్వేర్. ఈ స్టెప్ ఇక్కడ రాశానండి. సో ఇక్కడ కంపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. a² ప్లస్ 2 ఇంటూ a ఇంటూ b ప్లస్ b². కంపేర్ చేసుకున్న తర్వాత మాత్రమే ఏ వాల్యూ ఎంత అండి, x, b వాల్యూ ఎంత అండి, స్మాల్ b/2 ఇంటూ స్మాల్ a. సో మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చండి, a ప్లస్ b హోల్ స్క్వేర్. అంటే ఏ ప్లేస్గా ఎంత ఉందండి x, b ప్లేస్గా ఎంత ఉందండి స్మాల్ b/2a హోల్ స్క్వేర్. అంతే. ఓకేనండి, అంతే అయిపోయింది. ఈక్వల్ టు -c/a ప్లస్ ఇక్కడ స్క్వేర్ దీనికి అప్లై చేస్తే ఏమవుతుందండి b² బై ఈ స్క్వేర్ దీనికి అప్లై చేస్తే ఏమవుతుందండి పక్కన 2a హోల్ స్క్వేర్ అంటే 4a². అంతే కదండి. ఈ స్క్వేర్ దీనికి వచ్చినప్పుడు 2² అంటే 4, a² అంటే a². సో టోటల్గా b² బై 4a². ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి ఫ్రాక్షన్ ఫార్మేట్లో ఉంది. అంతే కదండి, రెండు ఫ్రాక్షన్స్ కదా ఎడిషన్. ఇక్కడ ఏదైనా సరే ఈ ఫార్మేట్లో ఉంటే మనకు ప్రాసెస్ ఏంటండి a ఇంటూ d. అంటే ఈ ఫార్మేట్లో ఉన్న ప్రతిదాన్ని a ఇంటూ d, ad ప్లస్ c ఇంటూ b, cb బై b ఇంటూ d. ఇది గుర్తుంటే మీకు సరిపోద్ది. ఓకేనండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, -c ఇంటూ 4a². ఫస్ట్ 4a² ఇంటూ c ఏదైనా ఒకటే. సో 4a²c మైనస్ ఆ విధంగా రాశాను ప్లస్ b² ఇంటూ a, ఇంకో ab². ఓకేనండి. చాలామంది డౌట్ రావచ్చండి, b² ఇంటూ a అన్న ab² అన్న ఒకటేనండి. రెండు ఒకటేనండి మల్టిప్లికేషన్లో. ఓకే, తర్వాత బై a ఇంటూ 4a². a ఇంటూ a² అంటే ఏమవుతుందండి a³ ఇంటూ 4, ఇంకా 4a³. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి న్యూమరేటర్ కానీ డినోమినేటర్ కానీ ఒకటి కామన్గా ఉంది. నేను కామన్ తీస్తాను, జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. ఏది కామన్గా ఉంది మీరే చెప్పేయచ్చు. ఇందులో ఏది కామన్గా ఉందండి అంటే ఈ పైన న్యూమరేటర్లో రెండిట్లోనే ఉండాలి. ఏముందండి అది, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఈ విధంగా రాద్దామండి. ab² మైనస్ 4a²c బై 4a³. ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దండి, అంటే మైనస్ కొంచెం పక్కన రాశాను అంతే. ఓకేనండి. నెక్స్ట్ x ప్లస్ b/2a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, మనకి కామన్గా ఏముందండి ఇందులో అంటే ఫస్ట్ న్యూమరేటర్లో ఏది కామన్గా ఉందండి, రెండు టర్మ్స్ కానీ ఏ కామన్గా ఉంది. అంతేనా కాదా చూడండి, ఏ కామన్ తీసాను అనుకోండి, ఇక్కడ b² మైనస్ 4 ఇంటూ ఇంకెక్కడ ఏముంటుందండి a² అంటే a ఇంటూ a. అంటే ఇక్కడ రెండు ఏలో ఒక ఏ కామన్ తీసానంటే ఇంకొక ఏ ఉంటుంది 4ac బై కింద కూడా a³ అంటే 3 ఏలు ఉన్నాయి అంటే 4 ఇంటూ a² ఏ కామన్ తీసేస్తే. అంతే కదండి. సో ఇక్కడ ఏ అనేది దీన్ని ఇంటూ చేస్తుంది, ఇక్కడ కూడా ఇంటూ చేస్తుంది. సో మనం ఏ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే ఇంకా మనకి మిగిలింది ఏంటండి b² మైనస్ 4ac బై 4a². అంటే టోటల్గా x ప్లస్ b/2a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు b² మైనస్ 4ac బై 4a² వచ్చిందండి. ఓకేనండి ఫ్రెండ్స్, సింప్లిఫికేషన్ చాలా జాగ్రత్తగా గమనించాలండి. సింబల్స్తో సహా ప్రతిదీ నేను మీకు చెప్పాను. ఒక్కసారి అర్థం కాకపోతే బ్యాక్ వచ్చి చూడండి. ఓకేనండి, తప్పకుండా నేర్చుకోవాలండి ఇది. ఓకేనా ఫ్రెండ్స్, దీని యూజ్ అనేది మీకు తర్వాత ఫ్యూచర్లో తెలుస్తుంది. అంటే ఫ్యూచర్గా అంటే ఎక్కడికో కాదు, జస్ట్ ఈ వీడియో అయిపోయిన తర్వాత దీని యూజ్ చాలా ఉంది అని అనుకుంటారు. ఓకేనండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేస్తామండి, యాక్చువల్గా మామూలుగా ఇంకో హోల్ స్క్వేర్ ఉంది, ఇటుపక్క సమ్ వాల్యూ, ఇంక ఇటుపక్క సింప్లిఫికేషన్ చేయడానికి ఏమీ లేదు. అంటే ఒకసారి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, x ప్లస్ 3/8 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 16/32 అని ఉంది. సపోజ్ ఉందని అనుకుందాం, ఇక్కడ దాకా వచ్చింది. నెక్స్ట్ నువ్వు ఏం చేస్తావు, కంప్యూటింగ్ స్క్వేర్ మెథడ్లో ఈ స్క్వేర్ని ఇటుపక్క పంపించేస్తే స్క్వేర్ రూట్ ప్లస్ ఆర్ మైనస్ పెడతావు. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ స్క్వేర్ని ఇటుపక్క పంపించేస్తే స్క్వేర్ రూట్ అవుతుందండి. అంటే x ప్లస్ b/2a ఈజ్ ఈక్వల్ టు చాలా జాగ్రత్తగా గమనించాలండి, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 4a². ఈ మొత్తానికి స్క్వేర్ రూట్ పెట్టానండి, ఇంకో ప్లస్ ఆర్ మైనస్ కూడా పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ దాకా నీట్గా నోట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ దాకా బాగానే చేస్తాం. తర్వాత ఏం చేయాలి, ఒకసారి నువ్వు మామూలుగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కంప్యూటింగ్ స్క్వేర్ మీద అప్లై చేస్తావు కదా, అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తావు అంటే స్క్వేర్ని నడిపక పంపించేస్తావు, స్క్వేర్ రూట్ అయిపోతుంది, ప్లస్ ఆర్ మైనస్. ఓకే, ఇది కూడా ఇక్కడ దాకా చేస్తావు, బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు తర్వాత ఏం ఆలోచిస్తావండి, మామూలు కంప్యూటింగ్ స్క్వేర్ మెథడ్ అంటే మామూలుగా అంటే ఎగ్జాంపుల్ చేసేటప్పుడు
దీన్ని ఏమన్నా స్క్వేర్ కింద రాయగలుగుతున్నామా అంటే ఎక్స్ ప్లస్ 3/8 ఈజ్ ఈక్వల్ టు, నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి, ప్లస్ ఆర్ మైనస్ 1 అంటే 1 స్క్వేర్ బై 16 అంటే 4 స్క్వేర్. ఎందుకు ఇలా రాయగలుగుతున్నామో లేదో చూసుకుంటాం, స్క్వేర్ రూట్ ఏమైనా క్యాన్సిల్ అవుతుందో లేదో అని. సేమ్ ఇక్కడ కూడా అంతేనండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ ప్లస్ ఈ స్టెప్ తర్వాత b/2a ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ b² మైనస్ 4ac బై రూట్ ఇంటూ 4a². నేను ఇక్కడ ఏం చేశానండి, ఇండివిజువల్గా రాశాను ఈ స్క్వేర్ రూట్, న్యూమరేటర్కి డెనోమినేటర్కి కూడా. ఓకేనండి, అంతే. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి, ఇది ఈక్వాలిటీ, ఇది ప్లస్ ఆర్ మైనస్. ఎక్స్ ప్లస్ b/2a ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ b² మైనస్ 4ac. ఇంక మన న్యూమరేటర్ని ఏమీ సింప్లిఫై చేయలేం. సో డెనోమినేటర్ని చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా రాస్తానంటే 2a² కింద రాస్తాను. ఓకేనండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అంటే ఇక్కడ ఇక్కడ 4a² ఉందండి. అంటే చూడండి 4a² అని ఉంది. ఈ స్క్వేర్ రూట్ మామూలుగా నేను జస్ట్ ఈ లోపల దాన్ని మాత్రమే 2a² కింద రాశాను. దీన్ని ఎలా రాశానంటే ఈ 4ని 2² ఇంటూ a² రాశాను. ఈ రెండింటికి స్క్వేర్ ఉంది కాబట్టి 2 ఇంటూ a² అని రాశాను. ఓకేనండి, అంతే. ఇంకో 4a² ప్లేస్లో 2a² కింద రాశాను. ఇంకో స్క్వేర్ రూట్ మామూలుగానే పెట్టాను, నేను ఇంకా క్యాన్సిల్ చేయలేదు. ఓకేనండి, ఇప్పుడు దీని తర్వాత స్టెప్ ఇక్కడ రాస్తానండి. మీరు దీన్ని డౌన్ ఎక్కించుకోండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఎక్స్ ప్లస్ b/2a ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ b² మైనస్ 4ac బై 2a². ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఒక వాల్యూకి స్క్వేర్ రూట్ ఉంది, స్క్వేర్ కూడా ఉంది. సో మనం ఇక్కడ ఏం చేసుకోవచ్చండి, స్క్వేర్ని క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఏమవుతుందండి 2a. అది ఓకేనండి. ఇప్పుడు నెక్స్ట్ ఓకే, దీన్ని మొత్తం ఏదో స్క్వేర్ కింద రాసాము, సింప్లిఫై చేసాము. ఓకే, సమ్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ నువ్వు ఏం చేస్తావు, మామూలుగా కంప్యూటింగ్ స్క్వేర్ మెథడ్ అంటే ఎగ్జాంపుల్స్ చేసేటప్పుడు ఇండివిజువల్గా ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ రాసుకుంటావు, అంతే కదండి. సో ఇప్పుడు కూడా మనం అలా రాద్దాం ఫ్రెండ్స్. ఒక చిన్న మిస్టేక్ ఇక్కడ చూసాక, నేను స్క్వేర్ రూట్ ఇక్కడ దాకానే పెట్టాను, సీకి పెట్టలేదు. ఇక్కడ నుంచి రాంగ్ అండి. యాక్చువల్గా మిమ్మల్ని ఇది ఏమి ఎగ్జామ్గా అడగడండి, జస్ట్ ప్రూఫ్ అంతే. ఓకేనండి, ఈ ప్రూఫ్ మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మళ్ళీ నేర్చుకుంటారు. ఓకేనండి, సో ఇప్పుడు నేర్చుకుంటే అక్కడికి వచ్చేటప్పుడు చాలా ఈజీ, నేర్చుకోవడానికి ఏమైనా చాలా ఈజీ అండి. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇండివిజువల్గా రాస్తున్నాను నేను. అంటే ఎక్స్ ప్లస్ b/2a ఈజ్ ఈక్వల్ టు b² మైనస్ 4ac బై 2a, అంటే ప్లస్ వాల్యూ ఒకటి తీసుకున్నానండి. ఆర్ ఎక్స్ ప్లస్ b/2a ఈజ్ ఈక్వల్ టు మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a. ఓకేనండి, మనం యాక్చువల్గా మామూలుగా అంటే ఎలాంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నెంబర్స్ కాబట్టి మనకి సింప్లిఫికేషన్ చిన్నగా వచ్చాయి, అంతే కదండి. మరి మనం ఇప్పుడు ఏం చేసాం, ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 తీసుకున్నాం. సో ABC ఆల్ఫాబెట్స్ కాబట్టి మనకి ఇంత పెద్దగా కనబడతాయండి, కానీ ప్రాసెస్ మాత్రం సేమ్ టు సేమే కాదా. ఓకేనా, మనం ఎక్కడా చేంజ్ చేయలేదు, సేమ్ టు సేమ్. మనం ఇలాంటి వాటికి ఏ విధంగా కంప్యూటింగ్ స్క్వేర్ అప్లై చేసుకున్నామో దీనికి కూడా అదే విధంగా అప్లై చేసుకున్నాము, అంతేనా కాదండి. అది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం ఎక్స్ వాల్యూ కనిపెట్టాలి, జాగ్రత్తగా గమనించండి. ఇంకా చివరికి వస్తాం. ఎక్స్ ఈక్వల్ టు దీన్ని అటుపక్క పంపించేస్తాం, అంటే ప్లస్ అది కాస్త నెగిటివ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అది మామూలుగా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a. ఈ ప్లస్ వాల్యూ ఇటుపక్క వెళ్ళిపోతే ఏమవుతుందండి, b/2a మైనస్ b/2a ప్లస్ వాల్యూ కాబట్టి. ఆర్ ఇక్కడ కూడా ఎక్స్ ఈక్వల్ టు ఈ ప్లస్ వాల్యూని అటుపక్క పంపించేద్దామండి, ఇక్కడ ఆల్రెడీ మైనస్, సో అది రాద్దాము. మైనస్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a మైనస్ b/2a, అంతేనా కాదండి. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డెనోమినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. అంటే నువ్వు ఏం చేసుకోవచ్చు, న్యూమరేటర్స్ని ఎడిషన్ అయితే ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ అయితే సబ్స్ట్రాక్షన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ సబ్స్ట్రాక్షన్ చేసుకోవచ్చండి. రూట్ ఆఫ్ b² మైనస్ 4ac మైనస్ b, కంగారుగా రూట్ మొత్తం పెట్టేశారు కనుక, ఓకేనండి, బై 2a. ఆర్ ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ కూడా మైనస్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac మైనస్ b బై
2a. టోటల్గా మనకి ఎక్స్ వాల్యూస్ వచ్చాయండి. ఇక్కడ దాకా చాలా చాలా నీట్గా అయితే నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక్కసారి ఫ్రెండ్స్ వీడియోని అసలు ఎవరు లైక్ చేయట్లేదండి. అంటే నచ్చితేనే చెప్పేది, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోయి మాత్రం వెళ్ళిపోవద్దు. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయి. ఎక్కువ మంది చూసి ఎక్కువ మంది లైక్ చేస్తే ఎవరన్నా అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఉందండి క్వాడ్రాటిక్ ఫార్ములాకి సంబంధించి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించి మీరు ఈ వీడియో చూసి లైక్ చేసి వెళ్ళారనుకోండి, అలా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేశారనుకోండి, ఈ టాపిక్ మీద ఎవరన్నా యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు నా వీడియో అంటే టాప్లో కాకపోయినా ఈ టాప్ 20లోనో టాప్ 10లోనో టాప్ 15లోనో ఎక్కడో ఉంటుంది. ఓకేనండి. సో దట్ నాకు మీ వల్ల చాలా యూజ్ అవుతుంది, అంతే కదండి. ఎందుకంటే వాళ్ళు ఓపెన్ చేసి చూస్తారు, దానివల్ల నాకు యూజ్ ఉంటుంది, అంతే కదండి. సో అర్థం చేసుకున్న ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ అయితే చేయండి. ఓకేనండి. ఇక్కడ దాకా నోట్ చేసుకున్నారు కదా. నెక్స్ట్ అయితే మనం ఎక్స్ వాల్యూస్ కనిపెట్టిస్తాము. జస్ట్ ఇంక మనం అయిపోయినట్టే. అసలు మనం ఇదంతా ఎందుకు చేసాము అనేది ఇప్పటికే మనకు క్లారిటీగా చాలా మందికి, అంతేనా కదా. ఇప్పుడు చెప్తానండి, జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ ఎక్స్ వాల్యూస్ని ఈ విధంగా రాస్తానండి. -b ప్లస్ స్క్వేర్ రూట్ b² - 4ac/2a ఆర్ x ఈక్వల్ టు -b మైనస్ స్క్వేర్ రూట్ b² - 4ac/2a. జస్ట్ దీన్ని ఈ విధంగా మార్చానండి. అంటే చూడండి, ఈ -b ఫస్ట్ రాశాను, ఇంకో దీనికి ముందు ప్లస్, ఇంకో ప్లస్ b² - 4ac రూట్ b² - 4ac/2a. ఇక్కడ కూడా ఈ -b ఫస్ట్ రాశానండి, దీనికి కూడా మైనస్ ఉంది కాబట్టి ఇంకో మైనస్ వచ్చింది. సో సేమ్. అంటే టోటల్గా మనకి దీని తర్వాత స్టెప్ ఇది కూడా మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఇదంతా మనం ఎందుకు చేస్తాం, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి, కొంచెం మంచి చెడ్డలు మాట్లాడుకుందాం. ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0కి నువ్వు భయపడినా కానీ కంప్యూటింగ్ స్క్వేర్ మెథడ్ అప్లై చేసి ఎక్స్ వాల్యూస్ కనిపెట్టావు, అంతే కదండి. ఫస్ట్లో కొంచెం భయపడ్డాం కదా మరి మనం అందరం. అందుకని టోటల్గా నువ్వు ఈ స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి ఏం కనిపెట్టావు, ఎక్స్ వాల్యూస్ కనిపెట్టావు. ఎన్ని ఎక్స్ వాల్యూస్, 2 ఎక్స్ వాల్యూస్ కనిపెట్టావు, అంతే కదా. 2 రూట్స్ వచ్చినాయి అంటే అది క్వాడ్రాటిక్, దాన్ని మనం రూట్స్ కనిపెట్టామని అంటాము, అంతేనా కాదండి. సో టోటల్గా నువ్వు దీనికి ఎక్స్ వాల్యూ కనిపెట్టేసావు. ఎంత వచ్చింది, -b ప్లస్ రూట్ ఆఫ్ b² - 4ac/2a ఒకటి, x ఈక్వల్ టు -b మైనస్ రూట్ ఆఫ్ b² - 4ac/2a ఒకటి. ఓకేనండి. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఈ ఫామ్లో ఉన్న ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినా సరే, మళ్ళీ చెప్తున్నానండి చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, ఈ ఫామ్లో ఉన్న ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినా సరే, అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనగానే ఈ ఫామ్గానే ఉంటుంది అనుకోండి. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కైనా సరే మనం ఈజీగా డైరెక్ట్గా ఈ రెండు గుర్తుపెట్టుకుంటే, అంటే ఈ ఎక్స్ వాల్యూ ఒకటి, ఎక్స్ వాల్యూ ఒకటి గుర్తుపెట్టుకుంటే మనం డైరెక్ట్గా రూట్స్ అనేది కనిపెట్టవచ్చు. కన్ఫ్యూజ్గా ఉంది కదా, ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫ్రెండ్స్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఎక్సర్సైజ్ 5.3లో ఫస్ట్ రామంలో మనం కంప్యూటింగ్ స్క్వేర్ మెథడ్ ద్వారా దీని ముందు వీడియోగా చెప్పుకున్నామండి. అక్కడ ఎక్సర్సైజ్ 5.3లో సెకండ్ రామంలో ఏమి ఇచ్చాడంటే, ఫస్ట్ రామంలో ఇచ్చిన సమ్స్ అన్ని క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసి రూట్స్ కనిపెట్టాం. అంటే మీకు ఇంకా క్వాడ్రాటిక్ ఫార్ములా గురించి చెప్పలేదండి, చెప్తాను. అంటే ఒక ఎగ్జాంపుల్ సరదాగా తీసుకున్నానండి నేను. ఓకేనండి. ఇప్పుడు దీనికి రూట్స్ కనిపెట్టాలి. మనకు వచ్చిన మెథడ్స్ ఏంటండి, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఒకటి, కంప్యూటింగ్ స్క్వేర్ మెథడ్ ఒకటి ఇప్పుడు వరకు నేర్చుకున్నాయి, అంతే కదండి. అయితే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది అన్నింటికి కుదరదు, అది మనకు అర్థమైంది. ఓకేనండి. చాలా వాటికి ఫ్యాక్టరైజేషన్ అనేది కుదరదు. అన్నింటికి కుదిరే మెథడ్ ఏంటి, కంప్యూటింగ్ స్క్వేర్ మెథడ్, అంతే కదండి. యాక్చువల్లీ కంప్యూటింగ్ స్క్వేర్ మెథడ్ మనం కాన్స్టెంట్ నెట్వర్క్ పంపించుకుని కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వేషన్ డివైడ్ చేసి ఆ తర్వాత a + b² కానీ a - b² కానీ అడ్జస్ట్ చేసి టోటల్గా ఎక్స్కి ఈ వాల్యూస్ అంటే ప్లస్ వాల్యూతో, అంటే ఎక్స్కి ఒక వాల్యూ మైనస్ వాల్యూతో ఒక వాల్యూ మనం తీసుకుంటాం, నార్మల్గా చేసాం. ఇప్పుడు ఇదంతా చేయవలసిన అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0తో కంపేర్ చేయి. ఏ ప్లేస్లో ఎంత ఉంది, 2, ఏ ప్లేస్లో ఎంత ఉంది 2, b ప్లేస్లో ఎంత ఉంది 1, c ప్లేస్లో ఎంత ఉంది 4 విత్ సింబల్స్తో సహా చూసుకోవాలండి. ఓకేనండి. ఇక్కడ కూడా సపోజ్ b ఇక్కడ సపోజ్ -x ఉందనుకోండి, ఇంకా bకి ఇక్కడ -1 అవుద్ది. ఓకేనండి, చూసుకోండి. ఓకే,
ఓకే, ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ కనిపెట్టాం. మరి దీనికి రూట్స్ ఏమవుతాయి అంటే మనకి ఎక్స్ ఈక్వల్ టు రూట్స్ ఏమొచ్చాయండి, మైనస్ బి ప్లస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a ఇది ఒక రూటు. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a ఇది ఒక రూటు. అంతే, ఈ వాల్యూస్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసే నీకు ఈజీగా రూట్స్ వస్తాయి. ఇంకా డౌట్గా ఉంది, ఓకే చేద్దాం. మైనస్ బి అంటే ఎంత, 1. సో -1 ప్లస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 4 ఇంటూ ఏ అంటే 2 ఇంటూ సి అంటే -4 బై ఎంతండి 2 ఇంటూ ఏ అంటే ఎంతండి 2. సి ఈ వాల్యూస్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేశానండి, అంతకన్నా ఏమీ చేయలేదు. సో ఇక్కడ కూడా సేమ్ అండి, సబ్స్టిట్యూట్ చేసేయండి. బి స్క్వేర్ అంటే 1 మైనస్ 4 ఇంటూ 2 ఇంటూ -4 బై 2 ఇంటూ 2. ఓకేనండి, ఓకే రూట్స్ వస్తాయి కదా అని మంచి సస్పెన్స్గా ఉంది కదా. -1 ప్లస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ 2 8 ఇంటూ 4 ఇంటూ 2 8 ఇంటూ 4 ఎంత అండి 32. సారీ ఇక్కడ 1 ఈ విధంగానే ఉంటుందండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ 4 16 ఇంటూ 2 32 ఈ స్క్వేర్ రూట్ అంతేనండి. 2 ఇంటూ 2 4. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ కూడా సేమ్ అండి, -1 మైనస్ రూట్ లోపల మనకి ఎంత వచ్చిందండి 33 బై 2 ఇంటూ 2 అంటే 4. అంటే నేను వాల్యూస్ వేయట్లేదు, ఇక్కడ 1 ప్లస్ 32 ఇక్కడ డైరెక్ట్గా వేస్తానండి. సో ఇక్కడ కూడా 1 ప్లస్ 32 రాసుకోండి పోనీ. ఓకేనండి. సో ఫ్రెండ్స్ నేను ఇది చెప్తున్నాను అంటే ఇక్కడ రాయడానికి ప్లేస్ లేదు అందుకని. ఎక్స్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది ఫ్రెండ్స్, -1 ప్లస్ రూట్ 33 బై 4 ఒక ఎక్స్ వాల్యూ, ఆర్ ఎక్స్ ఈక్వల్ టు -1 మైనస్ రూట్ 33 బై 4. ఒక్కసారి నువ్వు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఫస్ట్ కామన్లో అంటే ఎక్సైజ్ 5.3లో ఫస్ట్ కామన్లో ఫస్ట్ సమ్కి రూట్స్ ఇవే కాదో ఒకసారి చెక్ చేయి. అంటే మనం ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం అనుకోండి, ఇవే రూట్స్ అనుకుంటున్నాను మరి. ఓకేనండి, తప్పకుండా ఇవే రూట్స్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైందండి, మనం ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కైనా సరే ఈజీగా రూట్స్ కనిపెట్టవచ్చు. ఏ ఫార్ములాస్ ద్వారా, ఈ 2 ఫార్ములాస్ ద్వారా. అంటే యాక్చువల్గా 2 రూట్స్ వస్తాయి కాబట్టి ఇదేమో ఫస్ట్ రూట్, ఇదేమో సెకండ్ రూటు. ఓకేనండి, అయితే మనం ఫ్యాక్టరైజేషన్ నేర్చుకున్నాము, కంప్లీట్ స్క్వేర్ నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేసి చేయడానికి దీన్ని క్వాడ్రాటిక్ ఫార్ములా అని అంటామండి. ఓకేనండి, క్వాడ్రాటిక్ ఫార్ములా అనగానే మీకు గుర్తొచ్చారు ఎక్స్ ఈక్వల్ టు -b ప్లస్ అదే ఈ గుర్తుకు రావాలి. ఓకేనండి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే మీకు కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ నచ్చిందా, క్వాడ్రాటిక్ ఫార్ములా అంటే ఇది నచ్చిందా, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ నచ్చిందా అన్నది తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఎందుకు నచ్చింది అన్నది కూడా పెట్టండి. ఇదంతా ఎందుకు అడుగుతున్నానంటే మీకు ఒక ట్రై దిస్లో ఇదే అడిగారు. ఓకేనండి, కాకపోతే మీకు టెక్స్ట్ బుక్ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకొక చిన్న విషయం, ఇక్కడ దీన్నే కంబైన్డ్గా ఈ విధంగా రాసేస్తామండి. ఎక్స్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ బీ స్క్వేర్ మైనస్ 4ac/2a ఇదండి మనకి యాక్చువల్గా క్వాడ్రాటిక్ ఫార్ములా. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ కనిపెట్టడానికి యూజ్ చేసే ఫార్ములాని మనం క్వాడ్రాటిక్ ఫార్ములా అని అంటాము. ఇంకొక చిన్న విషయం అండి, యాక్చువల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఇదే. ఓకేనండి, ఇది ఎక్స్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac/2a. అప్పుడు మీరు దీన్ని ఇండివిజువల్గా ఈ విధంగా రాస్తారు, ఈ విధంగా అంటే సింబల్స్ ఒకసారి ప్లస్ పెట్టి రాస్తారు, ఒకసారి మైనస్ పెట్టి రాస్తారు. ఎందుకు, ఎక్స్కి 2 వాల్యూస్ రావాలి యాక్చువల్గా, అంతే కదండి. ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి అయినా సరే 2 రూట్స్ ఉంటాయి. సో మనకి ఎక్స్కి 2 వాల్యూస్ రావాలి. ఓకేనండి, సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఇది మనకి వీడియో. ఒక్కసారి ఫ్రెండ్స్ మళ్ళీ రివైజ్ చేస్తున్నాను, ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి అయినా సరే మీకు ఈ ఫార్ములా గుర్తుంటే ఈజీగా రూట్స్ కనిపెట్టవచ్చు, అంటే రియల్ రూట్స్ ఉంటే. ఓకేనండి, మనం అంటే రియల్ రూట్స్ అంటే ఏంటి, ఇమేజినరీ రూట్స్ అంటే ఏంటి, దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుంటామండి. తర్వాత ఎక్సైజ్ 5.5 అనుకుంటా, అంటే తర్వాత ఎక్సైజ్కి సంబంధించిన టాపిక్ అది 5.4 అనుకుంటా. ఓకేనండి, ఓకేనా ఫ్రెండ్స్, అయితే మీరు ఇది గుర్తుపెట్టుకోవాలండి. మనం ఒక్కసారి ఏం చేసామండి, ax² + bx + c = 0
అయితే ఈ స్టాండర్డ్ ఫామ్కే మనం రూట్స్ కనిపెట్టాం కంప్యూటింగ్ స్క్వేర్ మెథడ్ ద్వారా. అప్పుడు డైరెక్ట్గా ఇవి వచ్చినాయి. అంటే నువ్వు ఈ ఫామ్గా ఉన్న ఏ క్వాడ్రేటిక్ ఈక్వేషన్కైనా రూట్స్ కనిపెడితే కంపల్సరీగా అవి ఈ విధంగానే ఉంటాయి. ఓకేనండి. అందుకని చెప్పి డైరెక్ట్గా మనం ఇచ్చిన ఈక్వేషన్ ఇప్పుడు సపోజ్ ఇందాక చేస్తాం 2x² + x + 5 +3 ఎంతో =0 ఇది చేసాం. మనం ఏం చేసామండి, ఫస్ట్ ax² + bx + c = 0తో కంపేర్ చేసి ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ కంపేర్ చేసి డైరెక్ట్గా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతున్నాయండి, రూట్స్ అనేవి ఈజీగా వస్తున్నాయి. ఓకేనండి. అయితే మనం ఇక్కడ సింప్లిఫై చేసుకున్నాం. డైరెక్ట్గా స్టాండర్డ్ క్వాడ్రేటిక్ ఈక్వేషన్కి కంప్యూటింగ్ స్క్వేర్ మెథడ్ యూజ్ చేసి ఈ ఫార్ములాస్ కనిపెట్టేసి ఇప్పుడు ఈ ఫామ్గా ఉన్న ఏ క్వాడ్రేటిక్ ఈక్వేషన్కైనా సరే దీంతో కంపేర్ చేసుకుని ఈ వాల్యూస్ ఏ బి సి వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈజీగా రూట్స్ వస్తున్నాయి. ఓకేనండి. సో అదండి మనకి దీన్నే మనం క్వాడ్రేటిక్ ఫార్ములా అంటాము. ఫార్ములా కంపల్సరీగా గుర్తుండాలండి. చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు ఏ క్వాడ్రేటిక్ అయినా సరే, క్వాడ్రేటిక్ ఈక్వేషన్కి సరే రూట్స్ కనిపెట్టడం ఈజీ. ఈ ఫార్ములా ఒకటి గుర్తుంటే చాలు. ఇంక కంప్యూటింగ్ స్క్వేర్ మెథడ్, ఫ్యాక్టరైజేషన్ ఇవన్నీ గుర్తుండక మర్చిపోమని కాదు. అంటే వీటన్నిటికంటే ఈజీ ఇదే కదండి అది. ఓకేనా. మనం ఇంకా ప్రాబ్లమ్ చేసుకోవద్దు, మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఈ వీడియోలో అసలు ఈ ఫార్ములా ఏ విధంగా వచ్చిందన్నది చెప్పానండి. ఇది యాక్చువల్గా మీరు ఇంటర్వ్యూలో కూడా నేర్చుకుంటారు మళ్ళీ. ఓకేనా ఫ్రెండ్స్. అయితే మనకి అన్నింటికి బేసిక్ ఏంటండి, కంప్యూటింగ్ స్క్వేర్ మెథడ్. అది వస్తేనే మనం దీనికి అప్లై చేస్తేనే మనకి ఈ ఫార్ములాస్ వచ్చాయి. ఓకేనండి. మీకు దీని గురించి ఇంకా క్లారిటీగా మీకే అర్థమవుతుందండి. మీరు ఓన్గా ప్రాబ్లమ్ చేసేటప్పుడు ప్రాక్టికల్గా మీరే కొంచెం ఇంట్రెస్ట్గా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ప్రూఫ్ని నేను ఈ ఫార్ములా ప్రూఫ్ చెప్పానండి. ఈ ఫార్ములా ప్రూఫ్ అని ఏమి ఎగ్జామ్గా అడగరు, జస్ట్ ఏ విధంగా వచ్చిందన్నది మాత్రమే చెప్పాను. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్. సమ్ కంటే అంటే స్పీచ్ ఎక్కువైపోయింది అనుకోవద్దు, జస్ట్ మీకు అంటే ఎక్కడ డౌట్ పడకుండా అంతే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో అడగండి, లేదా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, ఇన్స్టాగ్రామ్ లింక్. ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయొచ్చు, అడగొచ్చు. నేను వెంటనే రిప్లై ఇవ్వకపోయినా వితిన్ 1 day అయితే రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇదే టాపిక్తో, క్వాడ్రేటిక్ ఈక్వేషన్ క్రాస్ టాపిక్తో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.